హరే కృష్ణ, జయ గురుదత్త. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఇది త్రివేణి సంగంకి వచ్చాము. హీరన్, కపిల, సరస్వతి నదులు 3 కలిసే త్రివేణి సంగమం ఇది ఈ ప్లేస్లో. సో ఎలా ఉందో చూద్దాం పదండి, లోపలికి వెళ్దాము. ఇక్కడ చాలా ఎండగా ఉంది. అలాగే మీకు ఈ త్రివేణి సంగమం తర్వాత నేను మీకు శివగంగా అనే బీచ్ కూడా చూపిస్తాను ఇందులో. హాయ్, హలో, హరే కృష్ణ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏం నదులు కలుస్తున్నాయి? అవునా, ఏమేమి నదులు? హిరన్, సరస్వతి, కపిల. ఓకే అండి, థ్యాంక్ యూ. బర్డ్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయి ఇక్కడ. ఈ లొకేషన్లో బర్డ్స్ బ్యూటీ బాగుంది. బ్యూటిఫుల్ త్రివేణి సంగంలో బ్యూటిఫుల్ ఉమెన్ కూడా వచ్చారు. సో అందరినీ షూట్ చేస్తున్నాను. ఇక్కడంతా పబ్లిక్, వీళ్ళంతా లోకల్స్ అనుకుంటా. వీళ్ళు టూరిస్ట్, మాతో వచ్చిన టూరిస్టులు. ఇక్కడంతా లోకల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు కూడా పక్క స్టేట్స్ నుంచి వచ్చారంట. సో ఇక్కడ మనం స్నానం చేద్దాము. స్నానం చేసే అంత ఫ్రెష్గా అనిపిస్తలేవు వాటరు. ఇది పారతలేనట్టున్నాయి, నిల్చే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. తెలియదు మరి ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నాయి వాటర్ అనేది మనం డీప్గా చూడలేదు. నేను ఇక్కడనే చూపిస్తున్నాను కదా ఒడ్డు దగ్గర. సో ఇంకా దీనికోసం డీప్గా నేను ఎవరిని అడగలేదు. మేము ఇక్కడ విజిట్ చేసినాము కాబట్టి ఇది త్రివేణి సంగం అంటే మనం ప్రయాగలోనే చూస్తాం కదా. ఇక్కడ కూడా త్రివేణి సంగం అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ సోమనాథ్ గుజరాత్లో కూడా హీరన్, కపిల, సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుందంట ఇక్కడ కూడా. సో బాగుంది కదా ఇక్కడ అని మేము కూడా కొంచెం కాళ్ళు చేతులు మొహం కడుక్కుందాము. నెత్తిలో గంగా గంగా అని వాటర్ చల్లుకుంటాం కదా మనము. అలాగే చేతులు కాళ్ళు మొహం కడుక్కొని కొంచెం నీళ్ళు వేసుకుందాం అని ఇటు వచ్చినాను. మీకు కూడా చూపిద్దాం. త్రివేణి సంగం ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఎప్పుడైనా మీరు గుజరాత్కి వస్తే మీరు కూడా చూస్తారు కదా అని ఈ ప్లేస్ని మీకు చూపిస్తున్నాను. త్రివేణి సంగంలో స్నానం చేయకపోయినా నీళ్ళని చల్లుకున్నాను. బాగానే ఎండ బాగుంది. ఈ ఎండకి ఎండిపోతాను. మొహం కడుక్కు. ఎంత బాగా వస్తున్నాయో ఇవన్నీ బర్డ్స్. ఎంత బాగుంది కదా. కపర్ది అని మట్టి లోపలే. అందరు కూడా నదిలో ఎప్పుడైనా స్నానం చేసినా కాలు చేతులు మొహం కడుక్కున్నా బయట మట్టి లోపలేయాలి. కాపాడిది అని శివుడిది నేమ్ అనుకుంటే మన పుణ్యం పృచ్ఛ అనే రాక్షసుడు తినడంట. సో ఇది మనము పెద్దలు గురువులు చెప్పిన వీడియోస్లో విన్నాం కదా. ఇప్పుడు మనము శివగంగా అనే బీచ్కి వచ్చాము. ఇది ఒక బీచ్. ఇందులో ఎప్పుడు శివలింగాలు తయారవుతాయి అన్నమాట. ఈ వాటర్ కెమికల్ ఎఫెక్ట్ వల్ల ఇందులో శివలింగాలు తయారవుతాయి అంట. అవంతలవే ఇట్లా పెద్ద పెద్ద లింగాల్లో అవుతాయంట. అయిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి ఈ నీళ్ళల్లో పెట్టేస్తారనమాట వాళ్ళు, బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు. సో ఈ నీళ్ళలోనే ఆ స్టోన్స్ ఉంటాయి. ఇంకా గంగమ్మ తల్లి ఎప్పుడు అభిషేకం చేస్తూనే ఉంటుంది. 24 గంటలు శివుడికి అభిషేకం అయితేనే ఉంటుంది. ఇందులో ఫామ్ అయిన శివుడిని ఇందులోనే పెడతారనమాట. సో ఈ నదికి, ఈ బీచ్లో అలాగా అదేదో కెమికల్ ఎఫెక్ట్ వల్ల అట్లాగా రాళ్ళు లింగాల ఫామ్లో తయారవుతాయి అని అన్నారు మరి. సో ఇది మేము చూసినాము. ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయి. నేను మీకు 2-3 లింగాలు చూపిస్తున్నాను ఇక్కడ బీచ్లో. పొద్దున్నే వస్తే కొంచెము ఈ శివుడికి బ్యాక్ సైడ్ వరకు బీచ్ ఉంటుందంట వాటరు. అప్పుడు మనం శివుడి దగ్గర వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చంట. కానీ మేము వచ్చే వరకు మధ్యాహ్నం అయింది కదా. బీచ్ వాటర్ ముందుకు వచ్చేసినాయి, శివలింగానికి దాటి ముందుకు వచ్చేసినాయి అలలన్నీ. ఇంకా లోపలికి పోవడానికి భయం వేస్తుంది. ఎట్లా వస్తున్నాయి చూడండి అలలు. మన కాళ్ళ కింద మట్టిని లాగేసుకొని వెళ్ళిపోతున్నాయి. అట్లా పోతుంటే మనం ఉన్నాం అనుకోండి, లోపలికి వెళ్ళిపోయినాం అనుకోండి, మనం కూడా కొట్టుకుపోతాం. అందుకనే మాకు భయం. అందుకే మేము ఎక్కువ డీప్గా లోపలికి వెళ్ళలేదు. దూరం నుంచే బీచ్లో కొద్దిసేపు ఆడుకొని వచ్చేసినాము, దేవుడికి శివుడికి దండం పెట్టుకొని. సో ఇది బాగుంది. ఇక్కడ శివలింగాలు బీచ్లో చాలా ఉన్నాయి.
ఇంకా అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినాను. కాకపోతే కొద్దిగా అయితే నేను వచ్చినందుకు తీసినాను వీడియో, మీకు కూడా చూపిద్దాం. ఇక్కడ గుజరాత్లో ఈ ప్లేస్ మీరు కూడా వచ్చినప్పుడు సైట్ సీయింగ్కి ఆటోలో వచ్చి చూడండి. బస్సు వాళ్ళైతే గుజరాత్ వరకు ద్వారకా వరకు తీసుకొస్తారు. ఇంకా సైట్ సీయింగ్ అంటే ఇవన్నీ మనమే ఆటోలో వెళ్ళి చూసుకోవాలి. ఇక్కడ మేము ఆ త్రివేణి సంఘం చూసినాము, ఈ శివగంగా బీచ్ చూసినాము, ఇక్కడ సన్ టెంపుల్ చూసినాము. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ మనకు లోకల్ ఆటో వాళ్ళు తీసుకెళ్తారు. మీరు గుజరాత్ వెళ్ళినప్పుడు సైట్ సీయింగ్ కోసం ఆటో వాళ్ళని మాట్లాడుకొని వెళ్తే మీకు అన్నీ చూపిస్తారనమాట. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వ్లాగ్ తీశాను నేను. సో థ్యాంక్స్ అండి. జయ గురుదత్త, హరే కృష్ణ, ఓం నమ శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో కాశీ విశ్వనాథ్ గంగే. చూడండి, గంగా నదిలో హాయిగా శివుడు అభిషేకం చేసుకుంటున్నాడు. సూపర్ లొకేషన్. అసలు ఎంతసేపు ఉన్నా మాకు ఇందులో నుంచి వెళ్ళబుద్ధి అవుతలేదు. ఇక్కడ ముత్యాలు కూడా అమ్ముతున్నారు. మేము ముత్యాలు తీసుకున్నాము. పెద్ద ముత్యాలు రింగ్లో పెట్టుకునేటివి అయితే 50 రూపీస్కి ఒకటి అమ్ముతున్నారు. చిన్న చిన్న రౌండ్ ముత్యాలు 30 రూపీస్కి ఒకటి అమ్ముతున్నారు. తీసుకోండి మీరు కూడా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. सोमनाथ की जय, जय बोलो सोमनाथ की जय. हर हर महादेव, शंभो काशी विश्वनाथ गंगे. हर हर शंभो 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 महादेवा, शंभो शंभो.